టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్లు మరి ఆ పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ మాట్లాడారు. అది కరెక్ట్ కాదు. ఆత్మహత్యలు సిరిసిల్ల జరగకుండా అప్పుడు 50 లక్షల రూపాయలు తీసుకొచ్చింది మహేందర్ రెడ్డి గారు. ఇవి ఎవిడెన్స్. వాళ్ళందరూ సంఘం ఏర్పాటు చేసి ఇక్కడ ఉంటుంది పేరు వాళ్ళే పెట్టుకున్నారు. ఈ సంఘం 50 లక్షల రూపాయలు చందా తీసుకొచ్చి ఇచ్చింది కేకే మహేందర్ రెడ్డి గారు. అప్పుడు కేటీఆర్ ఈ నియోజకవర్గంలో లేడు, అమెరికాలో ఉన్నాడు. అప్పుడు ఈటల రాజేందర్ ఇక్కడ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిగల రవీందర్ గారు, మహేందర్ రెడ్డి గారు నేరల నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారు. 2008లో ఇక్కడ మున్సిపల్ ముందట టెంట్ వేసి 50 లక్షల రూపాయలు ఇచ్చింది పద్మశాలకు మహేందర్ రెడ్డి గారు. అప్పుడు కేసీఆర్ ఎంపుండుట్లో ఆయన పేరు పెట్టి ఆయన కూడా 1,16,000 ఇచ్చిండు. దీనిలో మాకు ఇచ్చిందల్లా టైగర్ నరేంద్ర 2,16,000, ఎమ్మెల్సీ సత్యనారాయణ పద్మశాలి 2,16,000. అందరూ కూడా మన చార్మర్ కంపెనీ అయినా మహేందర్ రెడ్డి తోలుకపోతే 2,16,000 ఇచ్చిండు. ప్రతి ఒక్కరు చందా ఆధారంగానే 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షునిగా ఉన్నా. దీని గురించి మీరు మాట్లాడే అధికారం మీకు లేదు. ఉంటే దీని మీద మీరు ఎక్కడికి చర్చకు వచ్చినా నేను రెడీ ఉన్నా. మరి బతుకమ్మ చీరల మీదుగా మేము బతుకునిస్తున్నా అన్నది మీరు నిజంగానే అయితే మీరు ఎక్కడ చర్చ పెట్టినా సిరిసిల్ల కాడ నేత కార్మికులను పట్టుకుని వస్తా, షేట్లను పట్టుకుని వస్తా. డైయింగ్ శాంతినగర్ డైయింగ్లు ఉండే ఆ డైయింగ్లు ఇవాళ ఎటుపోయినాయి, సైజింగ్లు ఎటుపోయినాయి. వీళ్ళందరినీ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేద్దాం. మీకు దమ్ముందా? ఎక్కడ పెడతారు? మీరు టైం ఇస్తే మేము అక్కడికి వచ్చేందుకు రెడీ ఉన్నాం. ఈ మాటలు అట్టిపట్టి మాటలు మాట్లాడకుర్రి. మరి ఇంకోటి పద్మశాలను తిడుతుర్రు అన్నారు. అది కూడా మీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీటింగ్ పెట్టి మీ ముఖ్యమంత్రి గారి సిరిసిల్ల కాడలకు తెలియలేదని మీ ముఖ్యమంత్రి అన్నాడు. మీరు ఇంటరా వినిపిస్తే ఇప్పుడు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీ తొలి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఈ విషయాలు మాట్లాడు. తెలివిలేని సన్నాసున్నారు సిరిసిల్ల కాడ అన్నాడు. సిరిసిల్ల సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కరెంటు పోయింది. దీంతో కేసీఆర్ కరెంటు వచ్చాక సెటైర్లు పేయించారు. ఇక్కడ సన్నాసులు ఉన్నారు, మీరే సరిచేయాలని స్థానికులు కోరారు. రాష్ట్రంలో ఎక్కడా నిమిషం కూడా కరెంటు పోవడం లేదని, ఒక్క సిరిసిల్లలోనే పోతున్నట్లుందన్నారు. నన్నే ఇబ్బంది పెడుతున్నారా, మిమ్మల్ని కూడా ఇలాగే చేస్తున్నారా అని సిరిసిల్ల వాసులను ప్రశ్నించారు కేసీఆర్. ఇంతగానం మాట్లాడు. మీ కేటీఆర్ మాట్లాడతాడు మా మీద, మా కులం మీద కళ్ళు కూడా లేదు. ఏంది ఇది? అంటే మీకు అనిపించలేదు అంటే ఓన్లీ మహేంద్ర ఒక్క మాట అంటే దీన్ని మొత్తం గుట్టలెక్కి చూపిస్తారు. అంటే మీరు మాట్లాడేది ఎంత చక్కగా ఉంటుంది, మేము ఒక్కనాడు ఏదో మాట్లాడితే దాని మీద ఇంత గొడవ చెప్తారా? ఇదేనా మీ పద్ధతి మార్చుకోకపోతే మీ తోడుకలు మీరుగా తీసేది, మీ తోడుకలు ప్రజలు తీస్తారు. ఖచ్చితంగా తప్పదని హెచ్చరించుకుంటూ మీరు ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మాత్రం సిరిసిల్ల ప్రజలు ఒప్పుకోరు. ఆకలి మీద ఉన్నారు. 13,000 అంత్యోదయ కార్డు ఇస్తే దానిలో 3,000 రేషన్ కార్డు ఇవ్వాలి. అంత్యోదయ కార్డులు ఉన్నాయి, 10,000 రేషన్ కార్డులు పోయినాయి. దాని మీద మాట్లాడు సన్నాసులు. మీరు కన్నడలో మాట్లాడిరా? కళల మీద మాట్లాడు, కులం మీద మాట్లాడు, కులం అభివృద్ధి గురించి మాట్లాడు. ఇంకేం కావాలో చెప్పురి. ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు మీరు స్పష్టంగా కావాలి. ఏదో దాని మీద ఒక జీవో తీసుకొస్తే ఎప్పుడు బతుకుంటుంది. దాని మీద రాడి మాట్లాడదాం. మొన్నదాకా ఆశ్రమంలో వచ్చారు, మరి ఆడతో మీరు ఎందుకు రాలేదు? అంటే వాళ్ళ శరణుక్త అటు ఇట అంటే అవకాశం వస్తే మీరు, అవకాశం కాకపోతే వాళ్ళ. మొన్నడే ఆశ్రమం ధర్నా చేసారు, వాళ్ళ సమస్యల గురించి వచ్చారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరించిండు. మీరు 270 కోట్లు పెట్టిన దానికి ఆయన అప్పు 1,90,000 కోట్లు కట్టారు. మీ అప్పు మీరు చేస్తారు. మీ కేటీఆర్ మాకు పని ఇచ్చిందంటే ఎట్లా? ఈ రోజు 2009 నేను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని, నా మీద ఒకటి పెట్టుకుంటా అంటే మీరు కూడా పెట్టుకోరు. మీ ఆస్తులు ఎత్తున్నాయి, నా ఆస్తులు ఎత్తున్నాయి. ఆనాడు మీకు బండ్లు లేవు, నాకు ఆనాడు సైకిల్ మోటార్ ఉన్నది. అందుకనే అధ్యక్షుడైనా. కేసీఆర్ వ్యతిరేకించిన అధ్యక్షుడైనా. ఆనాడు బండి ఇప్పటికున్నది. మీ కార్లు ఎట్లా వచ్చినాయి, బంగ్లాలు ఎట్లా వచ్చినాయి, భూములు ఎట్లా వచ్చినాయి? మీకు దమ్ముంటే రాడి, నా మీదకి రా చూద్దాం. మీరు ఆ దొంగలు నేనా సిరిసిల్ల గాంధీ నిలవడం? దొంగలు మాట్లాడతారా మీరు? మంచిగా కవర్దారు మంచిగా ఉండరు, లేకపోతే బిడ్డ మంచిగా ఉండదు. తోలు ఎవరు తీస్తారు? తోలు తీసుకోకూరి. ప్రజలు మీ తోలు తీస్తారు. మీరు చేసినవి బాగున్నాయి. ఇనుప స్తంభాల కానీ ఒక్క ఇనుప స్తంభం లేదు కరెంట్ ఆఫీస్లో. అవి ఎటువైనాయి?
ఇనుపతంబాలు అమ్ముకునేటోడు ఎవరు ఉంటాడు? ఉసుక అమ్ముకునేటోడు ఎవరు? అభివృద్ధి సిరిసిల్ల ఎక్కడ ఉసుక అమ్మిన దానికన్నా మీరు ఎక్కడ అభివృద్ధి చూపిస్తారో దానికి మేము ఏడికి రమ్మంటే మేమందరం వస్తాం. ఇప్పుడు ఉన్నోళ్ళం అందరం మీరు ఏడికి రమ్మంటే అర్థం. ఉసుక వేయింది ఎంత, మీ అభివృద్ధి చేసింది ఎంత ప్రజలకు చెప్తాం. ఎన్ని కోట్లు ఉసుక అమ్మిర్రు, ఎన్ని కోట్లు అభివృద్ధి చేసారు? ఇంటింటికి 100 కోట్లు ఇచ్చిన సిరిసిల్ల ఎక్కడ నిండగా అంత ఉసుక మీరు ఉసుకున్నదా? ఇప్పుడు అది చెక్ డ్యామ్ కడుతున్నారు, 6 మంది పిల్లలు చచ్చిపోయారు. ఈ రోజు కూడా మీరు ఆ చెక్ డ్యామ్ మంచిగా చేయలేదు. అది చెప్పుడు స్థానిక ఎమ్మెల్యే కొద్దిగా ఉండాలి కదా. అది ఊరిపోయి మళ్ళీ ఇప్పుడు చచ్చిపోతారు, మళ్ళీ వాళ్ళ నీళ్ళు నిండుతున్నాయి. దాన్ని కూడా మీరు అభివృద్ధి చేయాలి. బిల్లులు ఇచ్చుకుంటారు, ఎట్టిస్తారు బిల్లులు? ఇదే మీరు చేసే పని. మళ్ళీ చేస్తారు, మళ్ళీ మీదకి వెళ్ళే మాటలు. ఎందుకంటే ఒక్కటి ఆలోచన చేయాలి, 8 రోజులు మీ ప్రభుత్వం ఉన్నది, మీరు ఇంకా ప్రభుత్వం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. తప్పు చేసిరు మీరు, ఆ తప్పునొప్పును తప్పులు కూకోరి. మేము తప్పు చేయలే, మా ప్రభుత్వం తప్పు చేయలే. ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజల దగ్గరికే పోతాం. మీకు ఓర్వపోతే తప్పులు కూకోరి, లేకపోతే ఊకోరి. మీరెందుక మీరేసుకుంది దుంకుడు? మా ముఖ్యమంత్రి మాట్లాడతాడు, మీ శస్సుల వేదవులు ఉన్నారు, సన్యాసులు ఉన్నారు. మీ మంత్రి సిరిసిల్ల వాళ్ళంతా కళ్ళు తాగబోతారు. ఆదివారం శనివారం వచ్చిందంటే కళ్ళ తాగుతాడు. హైదరాబాద్ మీటింగ్లలో చెప్తాడు, మా మానం తీస్తాడు. సిరిసిల్ల కదా 250 మంది పంతులు పద్మశాలి ఉన్నారు. వాళ్ళు కూడా కళ్ళు తాగుతారా? పంతులే కూడా మా కులమే తాగుతుందా కళ్ళు? మా కులమే మంది తాగుతుందా? మీరు తాగరా? మేము అడ్డు లేరా? చూడరు భయ్, మీరు సపరేట్గా మీ ప్రయత్నం మీరు చేసుకోరు. మీ తిరువత్తలేము. మీరు మాత్రం మళ్ళొక్కసారి మహేందర్ రెడ్డి గిట్లా అంటే ఊకుండేది లేదు, ప్రజలు ఊకోరు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలకు మీరు చేసింది ఏంటి, మేం చేసేది ఏంటి ఇప్పుడు తెలుస్తా ఉన్నది. తెలిసేదాకా అప్పుడు మీకు ఉంటుంది. నేనున్నా, నాకేమున్నది, ఎంక్వైరీ పెట్టుకోరు. మీ ఎంక్వైరీ పెడదాం అటు ఎందుకో